సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికాలో అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎంత సంచలనం అవుతున్నాయో అంతే వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా ఆయన పొరుగు దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై వేసిన సుంకాలు పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లను దెబ్బకొట్టాయి. దేశ విదేశాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పనామా కాలువ మాదే అంటున్నారు, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మారుస్తామంటున్నారు, గ్రీన్లాండ్ని అమెరికా కొనేస్తుంది అంటున్నారు. ఇందులో వాస్తవాలు ఏంటి? ట్రంప్ ఆశయాలు, ఆలోచనలు అమలుకు సాధ్యమయ్యే విధంగా ఉన్నాయా లేదా? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఆప్తా మాజీ ప్రెసిడెంట్ ఎన్ఆర్ఐ గోపాల్ గూడపాటి గారు అమెరికా నుంచి లైవ్లో జాయిన్ అవుతారు. గోపాల్ గూడపాటి గారు నమస్కారం. నమస్కారం అండి, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా. సరే, ఏంటి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల గురించి తెగ చర్చలు జరుగుతున్నాయి, కానీ ఎక్కడ ఏం వెనక్కి తగ్గట్లా. కోర్టులు వ్యతిరేకిస్తున్నాయని, కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి, కోర్టులు స్టే ఆర్డర్లు ఇస్తున్నాయి. అయినా కానీ తనదైన శైలిలో ఆయన దూసుకుపోతున్నారు. ఇప్పుడు కెనడాలో కానీ మెక్సికోకి సంబంధించి చైనా ఉత్పత్తులపైన వరుసగా దిగుమతి సుంకాల పర్సంటేజ్లు పెంచుతూ ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఎకానమీని ఎఫెక్ట్ చేస్తుంది ఇది అని అంటున్నారు. సో ఏంటి తాజా పరిస్థితి అక్కడ? ఈరోజు ఆయన ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఈ తారీఫ్లు అమలు అయ్యేటప్పుడు కొంత పెయిన్ ఉంటుంది, అమెరికన్స్ విల్ ఫీల్ సమ్ పెయిన్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన. అంటే కొంత ఒడిదుడుకులు ఉన్నా కానీ నేను చేయాల్సింది నేను చేస్తాను అని ఆయన ఎన్నికల్లో ఏమైతే ప్రమాణాలు చేశారో, ఏమైతే ప్రామిస్లు చేశారో అవన్నీ కూడా చేయటానికి ఏమాత్రం వెనకాడదు ఎక్కడ కూడా. ఇప్పుడు మొన్న బర్త్ రేట్ అని చెప్పి అందరిని ఒకసారి ఉలిక్కిపడేట్ చేశాడు ఆయన. దాని మీద రాజ్యాంగ సవరణకు కూడా వెనకాడిన పరిస్థితిలో ఉన్నాడు ఆయన. సుప్రీంకోర్టులు కేవలం సుప్రీంకోర్టు మాత్రమే ఆపగలదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన, లేదా దానివల్ల మాత్రమే ఏదైనా ముందు జరిగే అవకాశం ఉంది ఇప్పుడు. అట్లాగే ఇప్పుడు టారిఫ్లు కూడా మిగతా ఇప్పుడు ఉన్న అమెరికాలో ఉన్న ప్రజల మీద ఏదైతే అంటే విదేశీయుల మీద అనుకోండి, వారి మీద ఎలాంటి తీసుకున్నారో అలా అంతే రకమైనటువంటి చర్యలు ఇప్పుడు కొన్ని దేశాల పైన తీసుకుంటున్నారు. ఇది ఉదాహరణకి ఈ టారిఫ్ ప్రోగ్రామ్స్ ముందుగానే చెప్పాడు ఆయన ఇది చేస్తానని. సో చెప్పింది మాత్రం అమలు పరచడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన, దాంట్లో డౌట్ లేదు. ఇక వెనకాడే ప్రసక్తి లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. కెనడా అటుపక్కన మెక్సికో రెండు అమెరికాకి చాలా దగ్గరగా ఉండేటువంటి దేశాలు. 25% సుంకాలు విధించడం ఆల్రెడీ కెనడా రియాక్షన్ ఇచ్చింది. కెనడా, మెక్సికో ఇవన్నీ కూడా ఈ ఉత్తర అమెరికా ఖండంలో ఇవి ప్రత్యేకించి బార్డర్స్. అమెరికాకున్న రెండు బార్డర్లు, ఒకటి మెక్సికో, రెండోది కెనడా. సో కెనడా ఇప్పుడు దాకా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమెరికాతో ప్రయాణం చేస్తూ వచ్చింది. మెక్సికోకి కొంత ఈ బార్డర్ సమస్య కొంత, అలాగే ఇమ్మిగ్రేషన్ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి గోడ కడతాను అని చెప్పి ఇంతకుముందు కూడా అన్నాడు ఆయన. కొంత సఫలీకృతం అయ్యారు దాని మీద. సో ముఖ్యంగా ఈ మెక్సికో నుంచి వచ్చే వాళ్ళని వెనక్కి పంపించడం అనేది అతని ఒక ఎన్నికల హామీ. ఇప్పుడు కెనడాని ఎందుకు ఉన్నట్టుండి దాని మీద పడ్డారు అనేది మనకి పోన్ తెలుస్తుంది. ఒక టైంలో అటువైపు నుంచి రియాక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మళ్ళీ 51st స్టేట్ కింద అమెరికాలో కలిసిపోమంటున్నారు. అవును, అదే దాన్ని కలుపుతాను, మెక్సికోని కలుపుతాను, ఎవరు దొరికితే వాళ్ళని కలిపేస్తాను అని అందరితోని గట్టిగానే పెట్టుకుంటున్నాడు ఆయన. బట్ ఎన్నికలప్పుడు చెప్పింది అదే. అప్పుడు అందరూ రాజకీయ నాయకులు బోర్డు అని ప్రామిసులు చేస్తుంటారు, ఏముందో ఇది ఎట్లాంటి అని కొంచెం లైట్ తీసుకుంటున్నారు. అదే గట్టిగా ఈయన ఏం చేయాలనుకుంటున్నాడో అది మాత్రం చేస్తున్నారండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే ఇప్పుడు ఈ రోజున మనం చూస్తే మెక్సికో, కెనడాతో పాటుగా ఈ రెండు దేశాలు అంటే అమెరికాతో పోలిస్తే సర్దుగేటువంటి దేశాలు కాదు కాబట్టి వాళ్ళు ఏదో వార్నింగ్లు ఇస్తారు. మెక్సికో ప్రధానమంత్రి అయితే ఆమె మంగళవారం చెప్తాను నేనేం చేస్తాను ఏంటో, నా దగ్గర ప్లాన్ బి ఉందని కూడా అంటున్నాడు. ఆ ప్లాన్ బి ఏంటనేది మంగళవారం కానీ తెలియదు మనకి. అట్లాగే చైనా వచ్చేసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తో కంప్లైంట్ చేస్తాను, నేను అంత ఈజీగా వదిలిపెట్టను అని వాళ్ళే అంటున్నారు. ఇక్కడ అమెరికా చైనాకి మధ్యలో ఏ దేశాల మధ్యలో లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి వాణిజ్య సంబంధాలు అయితే ఉన్నాయి. అవి ఎలా మలుపు తిరుగుతాయి, దాని వలన
అమెరికాకి వచ్చే ప్రమాదం ఏంటి అనేది ఆయన ఆల్రెడీ ఒక మాట అనేసాడు ఆయన. దీనివలన అమెరికన్స్ విల్ ఫీల్ సమ్ పెయిన్, కొంత బాధ అనేది ఉంటుంది అని. అంటే ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఓకే. దిగుమతులు ఆగిపోతాయా? అంటే అమెరికా ఎక్కువగా ఆధారపడేది చైనా మీదే అన్ని రకాలుగా కూడా. సో దానివల్ల ఆగిపోతే ఎటువంటి నష్టాలు ఉన్నాయి, ఎటువంటి కష్టాలు ఉన్నాయి అనేది రాబోయే కాలంలో తెలుస్తుంది. అంటే ఇవి వెంటనే రాత్రి స్టాక్ మార్కెట్ లాగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. కాకపోతే ఈ సరుకులు రవాణా ఇవి నెలల తరబడి జరుగుతుంటాయి కాబట్టి ఎప్పుడో మొదలైన సరుకులు ఈ పాటికి వస్తుంటాయి. వాటి మీద కూడా సుంకం విధిస్తారా, లేదంటే అవి ఆల్రెడీ ముందుగానే వచ్చినాయి కాబట్టి వాటిని వదిలేస్తారా అనేది ఇవన్నీ కూడా ఏవి కూడా క్లారిటీగా ఉండవండి. అన్లెస్ మనకి పూర్తిగా ఆ ఆర్డర్స్ కానీ వాళ్ళు ఏమేమి సైన్ చేశారని తెలిసి తప్పితే, అవి కూడా ట్రేడ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు చదివి లేకపోతే లీగల్ ఎక్స్పర్ట్స్ చదివి చెప్తే తప్పితే మనం ఇప్పుడే దాని మీద పెద్ద వ్యాఖ్యానించే అవకాశం లేదు. ఓకే. ఇప్పుడు అంటే వీటి వైపు నుంచి చూస్తే ఇప్పుడు చెప్తున్నటువంటి ఎక్కువగా ఈ ఆంక్షలు వేయడము వీటిపైన చూస్తే ఒక యాంగిల్లో కనిపిస్తుంది. మరోవైపు నుంచి పనామా కెనాల్ మాదే అంటున్నారు, గ్రీన్లాండ్ని తీసేసుకుంటాం అంటున్నారు. జియోగ్రాఫికల్ గా కూడా అమెరికా బౌండరీస్ చుట్టుపక్కల ఉన్నటువంటి గల్ఫ్ ఆఫ్ మెక్సికో పోయి గల్ఫ్ ఆఫ్ అమెరికా అంటున్నారు. సో ఇవి చేంజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? అది నిజంగా ఇంటర్నేషనల్ ఒప్పందాలు ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తే అమెరికా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవచ్చా? ఒకటి, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్చడం పెద్ద కష్టమైన పని కాదు. మనం హైదరాబాద్ భాగ్యనగర్ హైదరాబాద్ లేకపోతే ముంబైని బొంబాయి లాగా అది మార్చేస్తున్నారు, పెద్ద సమస్య కాదు. ఆల్రెడీ చాలా మంది మ్యాపుల్లో కూడా అప్డేట్ చేసేసినట్టున్నారు కొన్ని చోట్ల చూస్తే. అది అసలు సమస్య కాకపోవచ్చు. ఎందుకంటే ఇది మా వైపు ఉంది కాబట్టి దీన్ని గల్ఫ్ ఆఫ్ అమెరికా అంటా ఉన్నారు అనుకోండి, పేరు వల్ల పెద్ద అది సమస్య కాకపోవచ్చు బహుశా. రెండోది, ఇప్పుడు అలాస్కా చూసారనుకోండి, అలాస్కా అమెరికాకి అసలు కనెక్ట్ అయ్యలేని ప్రదేశం. కెనడా పైన ఉన్నటువంటి ప్రదేశం. అమెరికా నుంచి అలాస్కాకి మధ్యలో కెనడా ఒకటి ఉంది. అలాస్కా అత్యంత సమీపంలో ఉన్న దేశం రష్యా. మీకు గట్టిగా అయితే 2-3 కిలోమీటర్లో మైల్లో దూరంలో ఉంటుంది. ఆ సముద్రం ఉంది మధ్యలో, చాలా దగ్గర ఉంది. అసలు అమెరికాకి అలాస్కాకి సంబంధం లేదు. కానీ అమెరికా అలాస్కాని రష్యా నుంచి ఒక సందర్భంలో దాన్ని కొనుక్కోవడం జరిగింది. దాన్ని అమెరికా కింద అనుకుంటున్నారు. అట్లాగే కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న హవాయి దీవులు సముద్రం మధ్యలో ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి హవాయి కూడా అమెరికా కింద ఉంది. అట్లాగే పోర్టోరికో అని చెప్పేసి ఇంకోటి మీకు ఈస్ట్ లో చూస్తే అట్లాంటిక్ మహాసముద్రంలో, అది కూడా కొన్ని వందల మైళ్ళ దూరంలో ఎక్కడో ఒక చిన్నపాటి దీవులు అయ్యి, ఇవన్నీ కూడా అమెరికా కిందే ఉన్నాయి. ఇప్పుడు హవాయిని ఒక రాష్ట్రం అన్నారు, అలాగే అలాస్కాని కూడా ఒక రాష్ట్రం కింద చూశారు. సో అలాగే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సంబంధం లేదు. దాన్ని అమెరికా కిందకి, అమెరికా ఇంకొక రాష్ట్రం కిందకి వాళ్ళందరూ ఒప్పుకుంటే, ఒకవేళ వీళ్ళు ఏమైనా దాడి చేసి దాన్ని తీసుకోగలిగితే అది కూడా చేయించామో తెలియదు. ఇంతవరకు అటువంటి సందర్భాలు ఎప్పుడు లేవు. ఈవెన్ ఇప్పుడు టెక్సాస్ కూడా చూస్తే, ఇప్పుడు నేను ఉన్నటువంటి టెక్సాస్ కూడా చూస్తే ఒకప్పుడు మెక్సికోలో భాగమే అది. సో వీటన్నిటి మీద యుద్ధాలు కానివ్వండి, లేకపోతే కొనుక్కోవటం కానివ్వండి, ఏదో రకంగా చేసి దాన్ని అమెరికాలో కలుపుకోవడం జరుగుతూ ఉంది ఎప్పటి నుంచో, గత 200-300 సంవత్సరాల నుంచి చూసుకుంటే. ఇంకా మనకి తెలిసి ఒక ఈ మధ్య కాలంలో ఒక 50-60 సంవత్సరాలు లేకపోతే గత 100 సంవత్సరాలు ఇటువంటి కార్యక్రమాలు ఏం లేవు. దాడి చేయటాలు, ఆక్రమించుకోవటాలు, కొనుక్కోటాలు అటువంటి సందర్భాలు పెద్దగా ఏం లేవు. కాబట్టి ఇప్పుడు ఈయన రాజ్యాధికారం లేకపోతే రాజ్య విస్తరణ మన దగ్గర ఎట్లయితే అఖండ భారత్ అని చెప్పి అన్ని కలిపేయాలనుకుంటున్నారో, ఇక్కడ కూడా ఈయన కూడా అటువంటి ప్రోగ్రామ్ ఏదో పెట్టినట్టున్నాడు ఈయన. సో కనపడిన వాటిన్నింటిని నేను కొనుక్కుంటాను, లేదా లాక్కుంటాను, లేదంటే ఆక్రమిస్తాము అని అంటున్నారు. ఇప్పుడు దాకా అమెరికా అగ్రరాజ్యం, దీని దగ్గర బోల్డన్ని ఆయుధాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి అనేది బయట ప్రపంచం అంతా అనుకుంటున్న సందర్భంలో, ఒకవేళ నిజంగా గ్రీన్లాండ్ మీద దాడికి వెళ్తే ఆపేది ఎవరు? ఈ ప్రాంతంలోకి వచ్చి ఆపటానికి కూడా ఎవరు లేరు కదా. ఇప్పుడు ఎటువంటి మిగతా దేశాలకి ఎటువంటి కనెక్షన్ లేదు వాటికి. అది ఎక్కడో పైన ఎడో ఉంటుంది. దాని దగ్గరికి ఇంకో కంట్రీ వచ్చి ఆపగలిగే పరిస్థితి లేదు. అమెరికానే ఇరాన్, ఇరాక్ లాంటి చోటకి వెళ్ళి, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ చోటకి వెళ్ళి అక్కడ అందరికీ
ఆయుధాలు అమ్మో లేకపోతే వీళ్ళే అక్కడ సైన్యాన్ని మోహరించో ఇవన్నీ చేయగలుగుతున్నారు. కానీ ఇంకా ఏ ఇతర కంట్రీ కూడా, దేశం కూడా ఇప్పుడు గ్రీన్లాండ్ దగ్గరికి వచ్చి వీళ్ళని కాపాడే పరిస్థితి అయితే లేదు. సో అంటే ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయంటారు. కానీ రిలేషన్స్ చెప్పలేం. ఇతర దేశాలతో సంబంధాల విషయంలో కానీ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉండదా? 100% అని ఆయన ముందే చెప్పాడు కదా, నేను చేసే ప్రతి యాక్షన్ మీ అమెరికన్స్ కి మంచి చేస్తుంది, కాకపోతే ఫస్ట్ లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, దాన్ని నోడ్చుకోండి, నేను మీకు బ్రహ్మాండమైన ప్రగతి చూపిస్తాను అంటున్నాడు ఆయన. సో ఇప్పుడు ఉక్రెయిన్ లేకపోతే ఏ మాటగా మాట ట్రంప్ ఉన్న 4 సంవత్సరాల్లో అమెరికా పెద్దగా యుద్ధం చేసింది ఏమీ లేదు. ఆయన దానికి వ్యతిరేకం అనుకుంటాను. అలా ఇప్పుడు తర్వాత కొన్ని వేల బిలియన్ డాలర్లు, లక్షల బిలియన్ డాలర్లు ఈ యుద్ధాల కోసం పెడతానే ఉన్నారు అమెరికన్స్. అమెరికన్ ట్యాక్స్ మనీ అంతా కూడా యుద్ధాలకి సగం పోతా ఉంది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంది 4-5 ఏళ్ల నుంచో, ఇంకా ఎక్కువ సంవత్సరాల నుంచో. దానికి అనేక వేల కోట్ల డాలర్లు వీళ్ళు బడ్జెట్ లోంచి శాంక్షన్ చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు అలాంటి బడ్జెట్ ని మళ్ళీ తిరిగి ఇటు మెక్సికోనో లేకపోతే కెనడానో లేకపోతే ఇంకొకటో ఏదో ఒక దేశాన్ని ఆక్రమించడానికి కోసం ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా చేయొచ్చు. ఆ డబ్బులు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. కాకపోతే ఈ ఇంటెన్షన్ ఈ మధ్య కాలంలో ఈయనకి మొదలైంది. స్వతహాగా ఈయన బిజినెస్ మ్యాన్ కాబట్టి మేబీ ఏదన్నా డీల్ సెట్ చేసి తీసుకుంటాడు, కానీ యుద్ధం చేయకపోవచ్చేమో అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే స్వతహాగా ఆయన ఎప్పుడు చేయలేదు. పైగా నేను వస్తే యుద్ధాలన్నీ ఆపేస్తానని చెప్పారు కాబట్టి ఏ బిజినెస్ డీల్లోనూ దాన్ని సెట్ చేయొచ్చాము తెలియదు. అన్ని రకాలుగా వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసి వాణిజ్యం ఏమి అందకుండా చేసో లేదో ఏదో ఒకటి చేయొచ్చు. ఇతిమధ్యంగా యుద్ధం చేస్తాడు. ఇప్పుడున్న సినారియాలో ఇండియన్స్ పరిస్థితి ఏంటి? అటు వాళ్ళ మధ్య ఒక రకమైన రచ్చ నడుస్తుంది. మన వాళ్ళకి చాలా ఆందోళన. 20,000 ఉద్యోగాలు తీసేశారు, ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు, లక్షల మందిని ఇండియా పంపించేస్తారు. ఇటువంటి చర్చలు ఎక్కువ జరుగుతున్నాయి. అలాంటి వాతావరణం ఏమైనా ఉందా? ఒకటైతే ఉందండి. ఒక 18,000 మందిని ఇండియానే ఐడెంటిఫై చేసింది అనేది ఒక వార్త గట్టిగా తిరుగుతూ ఉంది. కాకపోతే దాని చుట్టుపక్కల కొంత రూమర్స్ కూడా పెట్టారు. అవి కాసేపు పక్కన పెడితే ఈ 18,000 మందిని మేము అంటే ఇల్లీగల్ గా ఉన్నటువంటి 18,000 మందిని వెనక్కి మేమే తీసుకెళ్తాము, మాకు కొంత సమయం ఇవ్వండి అని భారత విదేశాంగ మంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు సందర్భం కానివ్వండి, లేదంటే వారి మధ్య చర్చల వలన కానీ ఈ 18,000 మందిని అయితే ఇండియాకి తీసుకెళ్తారు. వాళ్ళు పూర్తిగా ఇల్లీగల్ గా ఉన్నటువంటి వ్యక్తులు. ఇల్లీగల్ గా ఎవరున్నా కూడా అది మెక్సికన్స్ కానివ్వండి, భారతీయులు కావచ్చు, ఇంకే ఇతరత్ర ఏ దేశాలకు పోయాలైనా కానీ అది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ అది. కాకపోతే చాలా గట్టిగా చెప్తున్నాడు, ఊరినే తాటక చప్పులు కాదు, నిజమైన చర్యలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ 18,000 మందిని ఐడెంటిఫై చేసిన వాళ్ళని తీసుకెళ్తారు. లేదా ఈ 18,000 మందిని ఆల్రెడీ అమెరికానే ఐడెంటిఫై చేసి మనకున్న కాస్త కోస్తా స్నేహ సంబంధాలు అనుకోండి, లేకపోతే మన మీడియాలో వచ్చే హైపుల వలన కానివ్వండి, అమెరికాకి ఇండియాకి బ్రహ్మాండ సంబంధాలు ఉన్నాయి అంటున్నారు. కాబట్టి అందులో గతంలో మోడీ గారు వచ్చినప్పుడు కూడా ట్రంప్ ఆయన ఇద్దరు చేయి కలుపుకుని తిరిగారు, భుజాల మధ్య చేతులు వేసుకుని. అది 4 ఏళ్ల తర్వాత విషయం ఇప్పుడు. కాకపోతే కొంత వెసులుబాట్లు రాగా ఈ మనల్ని తీసుకెళ్లిపోయి జైల్లో పెట్టి అటువంటి కార్యక్రమాలు చేయకుండా 18,000 ఐడెంటిఫై చేశారు. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా డిపోర్ట్ చేయటానికి సిద్ధంగానే ఉన్నారు రెండు ప్రభుత్వాలు కూడా. కాకపోతే ఇక్కడ ఉన్న న్యూస్ ఏంటంటే వాళ్ళని ఎవరు డిపోర్ట్ చేయాలి, ఎవరికిస్తే వాళ్ళు ఆ ఖర్చులు వాళ్ళు పెట్టుకోవాలి కదా. మాకెందుకు ఈ ఖర్చులు అని అమెరికా అనుకోవచ్చు, పంపించండి లేకపోతే మానేసేయండి అని చెప్పి ఇండియా కూడా అనుకోవచ్చు. అది వేరే విషయం. కానీ ఇల్లీగల్ గా ఉన్న 18,000 మందిని ఐడెంటిఫై చేసిన వాళ్ళని, ఇంకా అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది కూడా ఉండొచ్చు. ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళకి ఎవరు ఉద్యోగాల విషయంలో కూడా చెప్తున్నారు, ఉద్యోగాలు 20,000 ఉద్యోగాలు తీసేశారు అంటున్నారు. నిజమేనా? దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదండి, అది ఎక్కడ కూడా ఉన్నది కాదు. ఉద్యోగాలు జనరల్ గా ప్రతి కంపెనీలోనూ లే ఆఫ్స్ అనేవి జరుగుతుంటాయి. దానికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. మీరు చెప్పిన 18,000 అయితే వాళ్ళు ఇల్లీగల్ గా ఉన్నోళ్ళు, వాళ్ళని 100% ఈ రోజు కాకపోతే రేపైనా డిపోర్ట్ చేస్తారు. అది అమెరికా చేస్తుందా లేకపోతే ఇండియా తీసుకెళ్తుందా అనేది అది వేరే ప్రశ్న. అది రైట్. ఇంకా మరి దేశంలో కూడా చాలా మంది చదువుకోవాలి, అమెరికాలో వెళ్ళాలి అనేటువంటి
ఆలోచనను కానీ ఆ కోరికను కానీ చంపేస్తున్నటువంటి పాలసీలు అక్కడ రెడీ అవుతున్నాయి అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఇప్పుడు విద్యార్థుల వీసా మీద వెళ్ళేటువంటి వాళ్ళకి నిబంధనలు మరింత కఠినం అవుతున్నాయా అమెరికా వెళ్ళాలంటే? నిబంధనలు ఎప్పటి నుంచో ఉన్నాయండి. నేను లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఇదే చెప్పాను నేను సుమన్ టీవీలో. అవాస్తవాలు ఎక్కువగా తిరుగుతున్నాయి. టీఆర్పీ రేటింగ్ కోసం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. నిబంధనలు అయితే ఎప్పుడు అయ్యే ఉన్నాయి. ఇప్పుడు మీరు రోడ్డు మీద మీరు 70 కిలోమీటర్లు స్పీడ్ లిమిట్ ఉంటే మీరు 100 పోయారు అనుకోండి, 10 మందిని పట్టుకోపోవచ్చు, 11 మంది పట్టుకుంటారు. లేదా పోలీసు వాడు అక్కడికి రోడ్డు మీదకి వచ్చినప్పుడే అవి అమలు అవుతాయి అనుకుందాం కాసేపు. మనం రోజు వాటిని పట్టించుకోం. స్పీడ్ లిమిట్ 70 ఉన్నా కానీ మన పాటికి మనం 100 వెళ్తాం, పట్టుకున్నప్పుడు చూద్దాంలే అని. సో ఈసారి ఏమైందంటే అవే నిబంధనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ స్టూడెంట్స్ సమస్యకి వస్తే, స్టూడెంట్స్ అమెరికా వచ్చే ముందు ఏం చెప్తారు, ఇక్కడ 4 ఏళ్ళకి లేకపోతే 2 ఏళ్ళకి సంవత్సరానికి మేము చదువుకోవడానికి వస్తున్నాం, ఈ ఖర్చులన్నీ ఉండటానికి, తినటానికి, కాలేజ్ ఫీజులకి అన్నిటికీ కలిపి మా దగ్గర ఇన్ని $1,000 మా దగ్గర ఉన్నాయి. మాకు ఇక్కడ ఇండియాలో కొన్ని లక్షల ఆస్తులు ఉన్నాయి, కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, మేము కేవలం చదువుకోవడానికి వస్తాం, చదువుకున్నాక వెళ్ళిపోతాం అనే కథ అందరూ చెప్పే కథే స్టూడెంట్స్ ఎప్పుడైతే వచ్చేటప్పుడు. కానీ ఇక్కడికి వచ్చినాక ఏం చేస్తున్నాం మనం, ఇక్కడికి వచ్చినాక మనకి ఖర్చులకి ఫస్ట్ సెమిస్టర్కి ఎట్టగొట్టి ఫీజులు కడతారు, మిగతా వాటికి ఇక్కడే ఉద్యోగాలు చేసుకుని మీరు సంపాదించుకోవచ్చు అని చెప్తారు. ఇండియాలో కానీ కన్సల్టింగ్ కానీ మన చుట్టుపక్కల కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తారు. ఏం కాదు, నీకు ఇక్కడికి వచ్చేసి ఏదో ఒక జాబ్ చేసుకుని నువ్వు డబ్బులు సంపాదించి నువ్వు ఇండియా పంపించేయచ్చు, నీకు ఖర్చులకి ఇబ్బంది లేదని చెప్తారు. ఇక్కడ నిబంధనల ప్రకారం ఒక యూనివర్సిటీకి వచ్చి ఉంటే ఒక 20 మందికో 30 మందికో వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. ఒక 20 గంటలు లోకల్ గా ఆ యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీలోనో లేకపోతే అక్కడ ఉన్న రెస్టారెంట్లోనో ఆ లోపల క్యాంపస్ లోపల ఇచ్చే ఉద్యోగాలు 20 మంది కంటే ఎక్కువ ఉండవు. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు కొన్ని వేల మంది వస్తున్నారు. మనకి ఇండియా నుంచే ప్రతి సంవత్సరం 1,00,000 మంది వస్తున్నట్టుగా అనిపిస్తుంది. దాంట్లో 50,000 మంది హైదరాబాద్ నుంచే వస్తుంటారు. వీళ్ళందరికీ యూనివర్సిటీలు ఉద్యోగాలు ఇవ్వలేవు, వీళ్ళలో 1% కూడా ఉద్యోగాలు ఇవ్వలేవు. అందుకని వీళ్ళు బయటకు వచ్చి రెస్టారెంట్స్ లోనో గ్రాసరీ స్టోర్స్ లోనో ఎక్కడో చోట ఇల్లీగల్ గా పనిచేస్తుంటారు. ఎప్పుడైతే ఈ ఇల్లీగల్ నేను పట్టించుకుంటాను, ఇల్లీగల్ గా ఏది చేసినా ఒప్పుకోను, లా ఇంపార్టెంట్ అని ట్రంప్ అన్నాడు అనుకోండి, దాన్ని మనం బూచిగా చూపించలేం. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, కాకపోతే ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోలేదు కాబట్టి నడిచిపోయింది. సో ఇప్పుడైనా సరే మీరు నిజంగా చదువుకోవటానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నాము అనుకుంటే, మీ దగ్గర డబ్బులు ఉంటే 100% రావచ్చు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇక్కడ ఎవరు కూడా ఆపేది ఏం లేదు. అన్ని లీగల్ గా జరిగినంత కాలం ఇబ్బంది లేదండి. ఎప్పుడైతే దేశాల మధ్య మారుతున్నటువంటి ఈ సంబంధాలు ఎంతవరకు అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్ పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? ఇవి ఈ దేశాల మధ్యలో జరిగే వాటికిను ఇక్కడ నివసించే వారికి పెద్దగా ఇంపాక్ట్ ఉంటుందని అయితే అనుకోవట్లేదు. మేబీ ఉంటే గింటే ఏమన్నా ధరలు ఏమైనా పెరగచ్చు కాస్త కోస్తో. ఇప్పుడు పెట్రోల్ లాంటిదే లేకపోతే ఆయిల్ లాంటిదే ఏమన్నా గట్టిగా వాళ్ళతో కూడా ఏమన్నా మాట్లాడుకుని ఏమన్నా సున్నం పెట్టుకుంటే వాళ్ళు ఏమన్నా $4 పెంచుతారని తెలియదు. అట్లా కాస్త కోస్తో కొంత ఖర్చు పెరగచ్చేమో. ఈ లోపల ఆయన ఏమంటున్నాడు, మీకు ట్యాక్సీలు లేకుండా చేస్తాను, ఇంకోటి చేస్తాను అంటున్నాడు. అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళకి బాగానే ఉంటది. ఇప్పుడు దాంతో పాటుగా ఇల్లీగల్ వాళ్ళందరినీ మేము బయటికి పంపించేస్తాం అన్నప్పుడు అది ఇంకో రకమైన సమస్య. ఏంటంటే ఇక్కడ చిన్నపాటి పనులు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మెజారిటీ, అందరాన్ని కూడా అనటానికి లేదు, మెజారిటీ వారికి ఏ విధమైన చదువు లేకపోవటం వలన, లేదంటే లీగల్ గా ఇక్కడ స్టేటస్ లేకపోవటం వలన ఈ గడ్డి కోయటం, లేకపోతే చెట్లు పెంచడం, లేకపోతే ఇట్లాంటి కొన్ని చిన్న పనులు ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు లేకపోతే ఎవరు చేస్తారు అనేది ఒక సమస్య. దానికి ప్రొఫెషనల్స్ పెట్టుకుంటే ఇక్కడ $10 ఏది కాస్త అది $100 అవుద్దాము. అలాంటి కొన్ని చిన్న సమస్యలు అయితే ఉంటాయి, కానీ భారీగా సమస్యలు అయితే పెద్దగా ఏమి ఊహించడానికి లేదు. అమెరికాకి చైనాకి తగాదైనా, అమెరికాకి ఇండియాకి తేడాలు వచ్చినా కానీ ఇక్కడున్న లీగల్ గా అనేది ఒక మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. లీగల్ గా ఉన్నంత కాలం ఎవరికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అంటే ఈ మేజర్ గా ఆర్థిక పరమైనటువంటి అంశాలే ఇందులో ప్రభావం చూపించే ఉంటాయి అంటారు.
అవును. ఇప్పుడంతా అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు చైనా నుంచి దిగుమతి చేసుకునే ఈ ప్రతి వస్తువు ఆగిపోయిందనుకోండి. ఇప్పటికిప్పుడు ఇక్కడ ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం అయితే లేదు. అటువంటి ఫెసిలిటీస్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్. ఇక్కడ చాలా తక్కువ ఉత్పత్తి అవి చాలా తక్కువున్నాయి. ఎక్కువగా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. పక్కన మెక్సికో నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇంపోర్ట్ల మీదే ఎక్కువగా నడుస్తుంది కాబట్టి అవి ఒకవేళ ఆగిపోతే ఏంటి పరిస్థితి అనేది. రైట్. కాకపోతే ఒక చోట నుంచి కాకపోతే ఇంకో చోట నుంచి తెచ్చుకుంటారు. ఈ ఒడిదుడుకులు కొంతకాలం ఉంటే ఉండొచ్చేమో. సో ఇదంతా మీడియాలో వచ్చే ఆందోళనగానే ఎక్కువ కనిపిస్తుంది, కానీ భారతీయులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది రాదంటారా? మీడియాలోనే కొంచెం ఎక్కువ ఉందండి. ఎందుకంటే ఇక్కడ లీగల్ గా ఉన్నంతకాలం ఎవరికి ఇబ్బంది లేదండి. మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ లీగల్ గా ఉన్నారు. ఇక్కడ ఉన్న లీగల్ గా ఎక్కువ మంది ఎవరు ఉన్నారంటే ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళందరూ చక్కగా ట్యాక్సులు కడుతున్నారు. ఇక్కడ అమెరికన్ సిస్టమ్ గౌరవిస్తున్నారు. ఏ రకంగా కూడా ఏమి క్రైమ్ రేట్ కూడా ఎక్కువ ఏం లేదండి మన దగ్గర. ఇండియన్స్ ట్యాక్స్ ఫ్రీ అమెరికా అనేది సాధ్యం అవుతుందా? ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ అమెరికా అని ఇప్పుడు ఇన్ని రకాల ఒత్తిళ్లు ఉన్నప్పుడు సో ఆ రిలాక్సేషన్ అనేది ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందా? కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇప్పుడు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వగానే కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి, సుప్రీంకోర్టులకి కోర్టులకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి గమ్మత్ ఏంటంటే ఎంత ప్రెసిడెంట్ అయినా కానీ ఆయనకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చాలా ఉన్నాయి. అలాగే 50 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలన్నిటికీ రకరకాల కోర్టులు ఉన్నాయి. కొన్ని చోట్ల అవునంటారు, కొన్ని చోట్ల కాదంటారు, నడుస్తుంటాయి. అట్లాగే ఇప్పుడు టెక్సాస్ లో చూసారనుకోండి, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ఓకే. మామూలుగానే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లేదు, స్టేట్ ట్యాక్స్ లేదు, కానీ ఫెడరల్ ట్యాక్స్ ఉంటది. మేము కొన్ని స్టేట్ లో అది ఉంటది, కొన్నిట్లో ఇది ఉండదు. రకరకాలైన ట్యాక్స్ సిస్టమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో దాని గురించి పెద్ద ప్రాబ్లం లేదు. IRS అనేది ఒకటి ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఉంది. సో వాళ్ళు ఈ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంటారు, ఫెడరల్ ట్యాక్స్ అంతా కూడా. అక్కడ మొత్తంలో ఇప్పుడు టెక్సాస్ లో స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా లేదో మొత్తం తీసేయడం అనుకో, తీసేయచ్చు. ఓకే. సో అడ్డంకులు వచ్చే అవకాశం అయితే లేదు, దాని మీద తీసేయాలనుకుంటే తీసేయచ్చు. అది అందరికీ లాభమే కదా, ఎవరు అడ్డం పడరేమో. రైట్. పోతే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయటం వలన వచ్చే నష్టాన్ని ఆయన టారిఫ్తో నేను పూడుస్తాను కదా, మీకేంటి ఇబ్బంది అంటాడు ఆయన. ఓకే. సో ప్రధానికి ఆయన దగ్గర ప్రధానికి ఒక ఆన్సర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేసినా అడిగేవాడైతే ప్రస్తుతానికి లేరు. సుప్రీంకోర్టులు అడ్డం పడినా వాళ్ళని కూడా మేనేజ్ చేస్తే చేయగలని కూడా ఏం లేదు. కానీ కొంతలో కొంత నయం, అవి అంత ఈజీగా మేనేజ్ చేసేటువంటి అంశాలు కాదు. అదే విపరీతమైన ధోరణి అయితే ఉంది. అంతే ఒక రకంగా అందరినీ షాక్ గురి చేస్తున్నాడు. యూట్యూబ్ లాంగ్వేజ్ లో చెప్తే అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. చేయడు ఊరినే బెదిరిస్తున్నాడు అనుకున్నాయి కాస్త ఇవి నిజాలు అవటంతో చాలా మందికి ఆశ్చర్యంగానే ఉంది. అది ఎక్కడ దాకా దారితీస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి అనేది ఆలోచించాలి. రోజు రోజుకి ప్రతిరోజు ఒక కొత్త అంశంతోనే వస్తున్నాడు ఆయన. అది ఎన్ని నెలలు ఎలా జరుగుతుంది, ఎప్పుడు దాకా ఈ హడావుడి జరుగుద్ది అనేది వేచి చూడాల్సిందే. రైట్. థ్యాంక్ యూ గోపాల్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. టెక్సాస్ నుంచి లైవ్ లోకి వచ్చి ఇది అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా ఆయన ఎన్నికల హామీల అమల్లో భాగంగానే తీసుకుంటున్నారని గోపాల్ గారు వివరిస్తున్నారు. మరోవైపు నుంచి ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడుల నేపథ్యంలో ఈ సంచలన నిర్ణయాలు ఎంతకాలం కొనసాగుతాయి అనేది కూడా కొంత సస్పెన్స్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇక భారతీయులకు సంబంధించి లీగల్ ఇమ్మిగ్రేషన్లో భారతీయులకి ఎలాంటి ఇబ్బంది లేదు. 18,000 మందికి సంబంధించి మాత్రం ఒక డేటా ఇప్పటికే రెడీ అయింది. ఇల్లీగల్గా ఎంటర్ అయిన వాళ్ళ జాబితా కింద దీన్ని పరిగణిస్తున్నారు. ఒకవేళ పంపించే అవకాశం ఉంటే కనుక వారిని భారతదేశం తీసుకెళ్లేటువంటి ఏర్పాట్లు చేయొచ్చు, లేదా అమెరికానే వాళ్ళని డిపోర్ట్ చేసేటువంటి ఏర్పాట్లు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.